సముద్ర మట్టానికి 265 అడుగుల ఎత్తులో, గంగానదికి దాదాపుగా 70 అడుగుల ఎత్తులో ఉన్న కాశీ క్షేత్రం ఇంతవరకు భూకంపానికి గురైన ఆధారాలు లేవు. 8 మాగ్నిట్యూడ్ తీవ్రతతో సంబంధించిన భూకంపాల వలన వచ్చిన ప్రకంపనలు కూడా కాశీ నగరాన్ని తాకలేదు. కాశీ క్షేత్రం చుట్టుపక్కల అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, నేపాల్ లాంటి ప్రదేశాల్లో అనేక భూకంపాలు వచ్చి కూడా కాశీ నగరం వరకు ఆ ప్రకంపనలు ఇప్పటివరకు రాలేదంటే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. అంటే కాశీ క్షేత్రం భూకంపాలకు అతీతమైందా? ఇక్కడ కాస్మో జియోమెట్రీ గురించి కాసేపు మాట్లాడుకోవాలి. నక్షత్ర మండలం నుంచి అంటే విశ్వం నుంచి వచ్చే శక్తి కాస్మిక్ ఎనర్జీ అంటాం. ఆ ఎనర్జీ భూమి మీద అనేక ప్రదేశాల్లో కాన్సన్ట్రేట్ అవుతూ ఉంటుంది. అయితే ఏ ఏ ప్రదేశాల్లో ఆ ఎనర్జీ ఏ లెవెల్స్లో కాన్సన్ట్రేట్ అయింది అనేది స్టడీ చేసే ఒక మోడర్న్ సైన్సే కాస్మో జియోమెట్రీ. జాన్ మెట్కిమ్, ప్రొఫెసర్ ఆస్ట్రోఫిజిక్స్, యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో, ఆయన స్కంద పురాణంలో ప్రత్యేకించి కాశీ ఖండంలో కాశీ నగరం అత్యంత శాస్త్రీయంగా నిర్మించబడిందని, కాశీ క్షేత్రంలో అనేక వందల కొద్ది గుళ్ళు కాస్మిక్ ఎనర్జీకి సెంటర్లుగా ఉన్నాయని చదివాడు. మనం పురాణాలు చాలామంది చదువుతాం, కానీ అందులో కంటెంట్ని సీరియస్గా తీసుకోం. ఏదో పుక్కిటి పురాణం అని అప్పుడే మర్చిపోతాం. కానీ మెక్కిమ్ దాన్ని సీరియస్గా తీసుకొని కాశీకి వచ్చి కొన్ని నెలల పాటు అక్కడే ఉండి ఆయన రీసెర్చ్ చేశాడు. ఆయన రీసెర్చ్లో ఆయన కనిపెట్టిన విషయాలన్నీ చదువుతుంటే మనకు ఒళ్ళు జల్దరిస్తుంది. సనాతన ధర్మం ఎంత శక్తివంతమైందో, మన సంస్కృత గ్రంథాల్లో ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఆయన కనిపెట్టిన ఆ విషయాలను ఒక సైంటిఫిక్ పేపర్గా రిలీజ్ చేస్తే ఆయనకి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చింది. ఆయన కాశీలో కనిపెట్టిన అద్భుతాలతో రాసిన బుక్ ఏన్షియంట్ సిటీస్ అండ్ సేక్రెడ్ స్కైస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అవడమే కాకుండా ఆ బుక్ చదివి ఎంతోమంది సైంటిస్టులు, ఆర్కియాలజిస్టులు ఇప్పటికీ కాశీకి వస్తూ తాము రీసెర్చ్ని చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ బుక్లో ఏముంది అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలంటే కొన్ని వందల కొద్ది వీడియోలు చేయాల్సి వస్తుంది. కాబట్టి మన సబ్జెక్ట్కి వస్తే అసలు ఏంటి, దానికి కాశీలో భూకంపాలు రాకుండా ఉండడానికి గల కారణం ఏంటి అనేది తెలుసుకుందాం. అసలు విషయానికి వస్తే కాశీలో 12 సూర్య దేవాలయాలు, 54 గణేష్ దేవాలయాలు యాక్యురేట్ కాస్మో జియోమెట్రీని అనుసరించి కట్టబడి కాశీ విశ్వనాథ ఆలయానికి అనుసంధానించబడి ఉన్నాయి. ఈ 12 సూర్య దేవాలయాలు ఒక్కో నెలలో ఒక్కొక్క గ్రహం నుంచి ఆ కాస్మిక్ ఎనర్జీని గ్రహించి అక్కడ విడుదల చేస్తున్నాయి. దాని ద్వారా దాదాపుగా 88 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కాశీ క్షేత్రంలో హై ఇంటెన్సిటీ కాస్మిక్ ఎనర్జీ కాన్సన్ట్రేట్ అయి ఉంది. అంటే అత్యంత శక్తివంతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ ప్రాంతం అంతటా నిండి ఉన్నాయి. అంటే నేటి మోడర్న్ సైన్స్ ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీగా చెప్పబడుతున్న కాస్మో జియోమెట్రీని ఉపయోగించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ కాశీ క్షేత్రం నిర్మించబడి ఉంది. సరే, కాసేపు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని పక్కన పెట్టి ఇదే విషయం గురించి మన శాస్త్రీయ గ్రంథాల్లో ఏమని చెప్పున్నారో ఒక్కసారి చూద్దాం. స్కంద పురాణంలోని కాశీ ఖండంలో కాశీ మహత్యాల గురించి పూర్తి వివరణ ఉంది. మానవ శరీరం ఒక యంత్రంలా పనిచేయడానికి కారణం మన శరీరంలో ఉన్న 108 శక్తి చక్రాలే. ఆ 108 శక్తి చక్రాలు ఏ ఏ పొజిషన్స్లో అమర్చబడి ఉన్నాయో, ఏ విధంగా అయితే ఈ మానవ శరీరాన్ని ఒక శక్తి కేంద్రంగా నడుపుతున్నాయో అదే సూత్రాన్ని అనుసరించి కాశీ క్షేత్రం కూడా 108 శక్తి కేంద్రాలైన దేవాలయాలతో నిర్మించబడి ఒక అద్భుతమైన శక్తి క్షేత్రంగా నిర్మించబడింది. అయితే మరొక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ కాశీ క్షేత్రం భూమి మీద నిర్మించబడి లేదు. కాశీ క్షేత్రం మొత్తం కూడా శివుని త్రిశూలం పైన నిర్మించబడినట్లుగా స్కంద పురాణంలో చెప్పబడి ఉంది. కాశీ ఈజ్ నాట్ బిల్ట్ ఆన్ ఎర్త్. అందువల్ల భూగర్భంలో ఉత్పన్నమయ్యే భూ ప్రకంపనలు కాశీ క్షేత్రాన్ని చేరలేవు. ఎర్త్ క్వేక్స్ వల్ల వచ్చే వైబ్రేషన్స్ కాశీ క్షేత్రానికి వచ్చేసరికి ఫేడ్ అయిపోతాయని ఈ పురాణాలు వివరణ.